హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్గా కానీ చాలా అంటే కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు మాత్రం ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈరోజు ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని, అలాగే అదే కప్పుతో 1 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. అలాగే ఒక 2 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసే విధంగా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఫస్ట్ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్ళను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళను వేయకూడదు. ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని పిండి అంతా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత అప్పుడు మనం లిక్విడ్ అంటే వాటర్ ఎక్కువ వేసేసి మనకి బ్యాటర్ ఏ విధంగా కావాలో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ అయితే ఇందులోనే టేస్ట్కి తగ్గ కారం, అలాగే 1 పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అవి వేసుకున్నాక మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకొని బ్యాటర్ మొత్తం కలుసుకునేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే కారానికి బదులు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు అండి. మంచి కలర్ఫుల్గా కనిపించాలి అంటే కారాన్ని వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇందులోనే వామిని కూడా వేసుకోవచ్చు నచ్చితే. ఒకవేళ ఆ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ని వేసుకోండి. వేసుకొని పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. రెగ్యులర్గా మనం దోశ పిండి కంటే కాస్తంత తిక్కుగా ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మూత పెట్టేసి ఒక పావు గంట సేపు టైం ఉంటే రెస్ట్ ఇచ్చేయండి, లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. నేనైతే పావు గంట తర్వాత చూపిస్తున్నాను. పిండి అనేది బాగా నాని ఉంది కదండి. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈలోపే నేను స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకున్నాను. ఆ పాన్లో 1 పావు స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక 1 గరిటె నుంచి 2 గరిటెల వరకు బ్యాటర్ వేసుకొని ఈ విధంగా మనకు రెగ్యులర్గా దోశ కంటే కాస్తంత మందంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి 1 సైడ్ కాలినాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఒకవైపు కాలినాక చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయేటట్టు ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. మీకోసం ఇంకో దోశను కూడా వేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా రెసిపీస్ ఉన్నాయి. స్నాక్ రెసిపీస్ అయితే చాలా ఈజీగా ఉండేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తాను. టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్టింగ్ టైం, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.